హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము సిఎంఆర్కి వెళ్దాం అనుకుంటున్నాము అండ్ అలాగే ఇవాళ ఈవినింగ్ నుండి నైట్ వరకు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఎండ్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ టు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ వేదు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? చాక్లెటా? బాగుందా? బాగుందా? చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ ఓకే, ఇట్లా చెప్పు. ఇట్లా థమ్స్ అప్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. వేదు ఓకే జయు హాయ్ చెప్పు. వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్ చెప్పు. చెప్పు. చెప్పవా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు. నువ్వేమన్నా శ్లోకం చెప్తావా? చెప్పవా? ఎందుకు? హాయ్ మా. హాయ్, బాగున్నారా అండి అందరూ? ఈరోజు ఒక చట్నీ రెసిపీ చూపిస్తున్నాము. మీరు చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే రైస్లోకి కానీ అండ్ అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ మనం చట్నీ కోసం ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు అండ్ అలాగే ఒక 3 టొమాటోస్ మీడియం సైజే అండ్ కొత్తిమీర, కరివేపాకు, మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయని ఎక్కువగా తీసుకుంది. అండ్ అలాగే పోపు దినుసులు, మనకు కావాల్సినది జీలకర్ర అండ్ అలాగే ఉద్దిపప్పు. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక బాండీలో నూనె వేసుకోవాలి అండ్ తర్వాత అది కాగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి. ఇవి వేపుకున్నాక కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు సాట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఈ చట్నీ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. టైం లేనప్పుడు మనం ఇది చేసుకోవచ్చు. అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒక 10 మినిట్స్ పెట్టాలండి. పచ్చిమిర్చి ఉంది కదా, అది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం పెట్టుకోవాలి. ఇది ఇక్కడ మగ్గుతుందండి మీడియం ఫ్లేమ్ పైన. ఇంకొక 5 మినిట్స్ ఉంటే మగ్గుతుంది. అంతలోపు మనం చపాతీ పిండి రెడీ చేసుకుందాం. చపాతీ పిండిని ఎలా కలపాలో ఇప్పుడు చూపిస్తుంది చూడండి అమ్మ. ఇక్కడ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిపోయింది. చపాతీ పిండిని కూడా చూపిద్దాం అనుకున్నాము. అంతలోపు కరెంట్ పోయిందనమాట. అందుకు ఒకసారి చూసేసుకొని తర్వాత చూపిద్దాం అనుకున్నాం. ఫస్ట్ మనము అమ్మ నీట్గా చెప్తుంది చూడండి చపాతీ పిండిని ఎలా తడుపుకోవాలనేది. వేస్తారు కదా, పక్కకు తీసి పెట్టుకొని పక్కకు సాల్ట్, టేబుల్ సాల్ట్, ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్ కదా. బ్లాక్ సాల్ట్ ఇది బ్లాక్ సాల్ట్ ఇప్పుడు పిండి ఎలా తడిపి చూపిస్తాను. వాటర్ వేసుకోవాలి. ఇట్లా కలుపుకొని తర్వాత నీళ్ళు వేసేసుకోవాలి. తర్వాత మాకు కూడా యూజ్ అవుతుంది.
ఇట్లా కట్టుకున్నాక కొంచెం వాటర్ తర్వాత తీసుకొని తడుపుతూ ఉండాలి. తర్వాత నీళ్ళు మొత్తం వేసేసుకోవాలి. నీళ్ళు వేసేసుకొని చూడండి ఇట్లా తిప్పాలి. అలా ఇట్లా తిప్పి ఇట్లా వంట చేయాలి. ఇట్లా తిప్పి ఇట్లా వంట చేస్తే తొందరగా అంత దగ్గరకు వస్తుంది. ఇట్లా మళ్ళీ ఇది పక్కన పెట్టుకోండి. మిగతా వాటి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కూడా కలుపుకోండి. సేమ్ దానిలాగానే కలిపేసుకొని చూడండి. ఓకే, అయిపోయాయి. ఇది తీసుకోండి. అంతే గట్టిగా అంతా ప్రెస్ చేసేసి అంతేనండి చపాతీ జరిగేది. అంతే, ఇంత ఈజీగా తడుపుతున్నాము. నాకైతే అస్సలు రాదు. అంతే చపాతీ. అంతే. కొన్ని వాటర్ పడతాయా? కొంచెం ఇంకొక చుక్క వాటర్, కొన్ని వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసేసి ఒకసారి స్ప్రింకిల్ చేసేసేయాలా? స్ప్రింకిల్ చేయాలి మొత్తం ఇంకంతా. మళ్ళీ ఆయిల్ ఏం అవసరం లేదు. అప్పుడు కూడా చూపిస్తాను. మళ్ళీ చపాతీ పిండి అయితే అస్సలు కాదు. అక్కడ పిండి అక్కడ వేసేసుకొని మూత పెట్టి కవర్ చేసేసి పెట్టుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి అయితే మొత్తం బాగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. అది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి. పెట్టేసాము. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం సిఎంఆర్కి. లెట్స్ గో. వెరీ గుడ్. అన్నిసార్లు వద్దు. వెయిటింగ్ ఫర్ ఆటో. లేదు వెరీ గుడ్. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అక్కడ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చింది ఆటో. సిఎంఆర్కి అయితే వచ్చేసామండి. అక్కడ లోపల కూడా చూపిద్దాం అనుకున్నాను అన్నీ ఎలా కాస్ట్ అవన్నీ ఎలా ఉన్నాయనేది, కానీ వాళ్ళు అలో చేయలేదు, వీడియో తీయని ఇవ్వలేదన్నమాట. ఇంకా అందుకు చూపించలేదు. ఇక్కడైతే కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. 1000 పైన, 1000 నుండి 2000, 3000 అలా ఒక్కొక్క 1000కి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. షాపింగ్ ఈజ్ ఓవర్. మా బిల్ అయితే 2200 అలా ఉంది. అక్కడ గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. బాగున్నారా అక్క? పిల్లలు బాగున్నారా? పిల్లలు మా ఫ్రెండ్స్ అనమాట. మేము పార్క్ వెళ్తాం. ఈడే చేస్తావా? కింది పోయి ఓపెన్ చేస్తావా? ఇంటికి పోయి కంప్లీటెడ్. లెట్స్ గో హోమ్. హాయ్. మా ఇంటికి పోయి చపాతీ చేసుకొని కూర చేసుకొని తిందాం. నీలో ఉండు.
అక్కడ సిఎంఆర్ పక్కనే బాదం పాలు బాగుంటాయంటే ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము. చాలా బాగుంది. తాగు బాదం బాదం తాగు జ్యూస్ చల్ల జ్యూస్ తెలియకుండా ట్రై చేయలేదు. అవును. చాలా నట్స్ వేసారండి అండ్ రీజనబుల్ కూడా. చాలా బాగుంది టేస్ట్, మరీ కూల్ లేకుండా. హలో, ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. చట్నీ వేస్తున్నాం చూడండి. ఇప్పుడు చట్నీ అయితే మనం మిక్సీ పట్టేస్తాము. ఫస్ట్ పచ్చిమిర్చి అన్నీ పక్కన పెట్టేస్తామండి, ఎందుకంటే పిల్లలకి కావాలి కదా. అవన్నీ తీసి అది మిక్సీ వేసుకొని కొంచెం చట్నీ వాళ్ళకి పక్కన పెట్టేస్తాము, కొంచెం సాల్ట్ యాడ్ చేసి. ఆ తర్వాత మనకు కావాల్సిన పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో మనం కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. పిల్లలు తినరని మేము పచ్చి కొబ్బరి వేయలేదు. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ అమ్మ చపాతీ కూడా ఎలా చేయాలో చూపిస్తుంది. నాకు ఎప్పుడు ఏమవుతుందంటే పిండి చాలా గట్టిగా అయిపోతుంది అండ్ అలాగే చపాతీ కూడా గట్టిగా వస్తుంది అన్నమాట. అందుకు తను నీట్గా చూపిస్తుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి మెత్తగా అని చెప్తుంది. అండ్ అలాగే చపాతీని ఎప్పుడు లో ఫ్లేమ్ మీద కాల్చకూడదు, హై ఫ్లేమ్ మీదనే తిప్పుతూ ఉండాలి. అలాగే పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది అని చెప్తుంది. ట్రై చేయండి, నేను ట్రై చేస్తాను ఈసారి ఒకసారి. హై ఫ్లేమ్లో పెట్టా కూడా అసలు మాడకుండా నీట్గా అయింది. నాది ఎందుకో ఊరికే మాడిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ చపాతీ అయితే డాడీకి ఇస్తున్నాము. చట్నీ అండ్ అలాగే మార్నింగ్ వచ్చేసి మనం అమ్మ కంది కాయలు అండ్ అలాగే అనపకాయలు వేసి ఆలు కూడా వేసి కర్రీ చేసింది. యాక్చువల్గా అయితే నైట్ టైం చపాతీ చాలా తక్కువ, మేము రైసే తింటాము. కానీ ఇంకా ఆ రోజు ఆ కర్రీ ఉంది అండ్ అలాగే చట్నీ కూడా చేసిందని చపాతీ చేసుకున్నాము. ఆ రెసిపీ కూడా ఒకసారి పెడతాను. చాలా ఈజీగా కుక్కర్లోనే చేసేస్తుంది అనమాట. ఇవి వచ్చేసి మేము తెచ్చుకున్నవి సిఎంఆర్లో. ఇక్కడ మేము అడుగుతున్నాం అనమాట మా హస్బెండ్ని, ఏది నేను తీసుకున్నాను ఏది మా చెల్లి తీసుకుంది కనుక్కోండి అని. ఇక్కడ చెప్పేసినారు అది గ్రీన్ కలర్ నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి రెండు సేమ్ టాప్సే. ఆ పింక్ ఆనియన్ పింక్ ఉంది, ఆనియన్ కలర్ ఉంది కదా, అది నేను తీసుకున్నాను. ఇక్కడ లైట్ వైలెట్ షేడ్ మా చెల్లి తీసుకుంది. ఇక్కడ వీళ్ళ డిన్నర్ అయిపోయిందనమాట. వాళ్ళేమో కూర్చొని టీవీ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ మేము చేయాలి డిన్నర్. ఇంకా చపాతీ అండ్ కర్రీస్ మేము కూడా తినేసి ఇంకా క్లీన్ చేసుకొని పడుకోవాలి. చపాతీలు చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయి, అసలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. చట్నీ అయితే చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ చట్నీ కూడా. కొంతమంది ఇలాగే చేసి వేయించిన శనక్కాయ పప్పులు వేసుకొని కూడా చట్నీ పట్టుకుంటారు, చాలా బాగుంటుంది అది కూడా దోశలోకి కానీ అలా. ఇదైతే రైస్లోకి చపాతీలోకి అయితే బాగుంటుంది.
ఎవరికి ఎవరికి నాన్న దగ్గరికి పో. నాన్న ఏమో తింటున్నాడు చూడుకో. నీకా? ఎవరికి? ఏ పేరు డైరీ చూడు. గ్రామర్ పేజ్ నెంబర్ 9 and 10. 9 and 10 చాప్టర్స్. 9th chapter. Gold dinosaurs have green bodies. వెరీ గుడ్. One dinosaur has 3 హార్న్స్. horns. Horse. 3 హార్న్స్. Horns. నెక్స్ట్. They have they have leafy. leafy food. వెరీ గుడ్. నెక్స్ట్. One dinosaur has a long neck. ఇక్కడ జయాంష్కి కాసేపు చదివిపిస్తున్నానండి. అసలు స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి ఏం చదవలేదని ఒక్కసారి అలా రివిజన్ లాగా చేపిస్తున్నాను. ఎక్కువసేపు అయితే కూర్చోడు, కొద్దిసేపు అలా. అండ్ తర్వాత తెలుగు హోంవర్క్ ఉంటే అది కూడా చేయించేశాను. తెలుగు తనకి చాలా ఇష్టమైన సబ్జెక్టు, బాగా రాస్తాడనమాట. నేను చెప్పిన వర్డ్స్ అయితే రాయడు, తనకి ఇష్టమైన వర్డ్సే రాస్తాడు. మామూలుగా అయితే స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒక 2 hours అట్లా గ్యాప్ ఇచ్చి 6 నుండి స్టార్ట్ చేస్తాను చెప్పడము. కానీ ఇంకా ఇవాళ మనం షాపింగ్ అలా వెళ్ళాం కదా, అందుకు లేట్ అయిపోయింది. ఇక్కడ డ్రాయింగ్ మీన్స్ కొంచెం డ్రాయింగ్ వేసుకున్నాడు అండ్ అలాగే పెయింటింగ్ వేసాడు. కాసేపు కలరింగ్ చేసుకున్నాడు. చీమకి కలర్ వేయమంటే అలా వేసాడు క్రేయాన్స్తో 2 colours. అది ఎర్ర చీమ, నల్ల చీమ 2 అంట. అండ్ అలాగే రోజ్కి ఇలా ఫ్లాగ్కి కూడా వేసాడు. పడుకుందామా? రారేను పడుకో. ఓ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, గుడ్ నైట్ చెప్పు. వేదు వేదు అది చెయ్యి. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. Good night. సీ యూ టుమారో. సీ యూ టుమారో చెప్పు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ చెప్పు. See you tomorrow. ఓకే బాయ్. Bye. జయాంష్ని అయితే అక్కడ పడుకోబెట్టేసి వచ్చేసామండి. ఇంకా ఇప్పుడు వేదుని పడుకోబెట్టాలి. కానీ తను పడుకొని అంటున్నాడు, ఇలా ఆడుకుంటున్నాడు. అవి స్పిన్నర్స్ ఉన్నాయి కదా, అవి చాలా బాగా తిప్పుతాడు అనమాట. ఏదైనా సరే అట్లా రొటేట్ చేయడానికే చూస్తాడు. పడుకుందాంరా, గుడ్ నైట్ చెప్పు అంటే చెప్పట్లేదు అసలు. ఈ వీడియోలో ఏమన్నా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మనం అవి రాగా చూస్తేనే బాగుంటాయని అలాగే పెట్టేశాను. ఓకే అండి, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు రేఖా వ్లాగ్స్. See you in the next vlog. Bye bye.